మనము కంటిన్యూ చేస్తూ ఉన్నాము హోలీ స్పిరిట్ గురించి. దేవుడు శరీరమా ఆత్మనా? సో దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనం శరీరంతో తెలుసుకోవాలనా ఆత్మతో తెలుసుకోవాలనా? దేవునికి శరీరం ఉందా? ఉందా? ఏడుంది? ఎట్లా తెలుసు శరీరం ఉందని? ఉంది ఉంది అన్నవాళ్ళు చెప్పాలి ఆన్సర్. ఇప్పుడు అది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా? ఇప్పుడు దేవుడు ఎవరు? పావురమా? దేవుడు పావురమా? పావురం వలే వచ్చిండు అని ఉంది, వలే అని. పావురం వచ్చిందని చెప్పలే అక్కడ. మళ్ళీ మనం బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడ పావురం పెట్టినాం కదా, పావురం అని కాదు, ఆడ పావురము వలే. అది చదవండి మళ్ళీ ఒకసారి, 3rd చాప్టర్ మత్తయి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె పావురం వచ్చిందా? పావురం వలె వచ్చిందా? పావురము వలె. ఎవరు వచ్చిర్రు పావురం వలె? దేవుని ఆత్మ పావురం వలె వచ్చి దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఓకేనా? పావురం రాలే. అందరు బోధిస్తారు పావురం పావురం అని చెప్పి, పావురం వేసేసారు కదా అక్కడ డ్రాయింగ్లా అని చెప్పి. పావురం వలె. పావురం దేనికి సాదృశ్యం అని అంటే పరిశుద్ధాత్మకు, పవిత్రతకు, హోలీనెస్, రైచియస్నెస్, హోలీనెస్, పీస్. ఇప్పుడు అందరూ జెండా వందనానికి మంత్రులు ఏం చేస్తారు? 2 పావురాలు ఎగరేస్తారు కదా. జెండా కాడికి వచ్చినప్పుడు, జెండా చేసినప్పుడు 2 పావురాలు పట్టుకొని పావురాన్ని ఇట్లా వేసేస్తారు. ఎందుకు? పీస్, శాంతి. శాంతికి, సమాధానానికి గుర్తు పావురము. అభిషేకానికి, పరిశుద్ధాత్మకు గుర్తు పావురము. హోలీనెస్, వైట్, నీతి. అందుకే తెల్ల పావురాలు, ఇష్టం వచ్చిన పావురాలను ఎగరేయరు. మళ్ళీ కలర్ పావురాలు ఉంటాయి, కలర్ పావురాలను ఎగరేయరు. తెల్ల పావురంనే ఎగరేస్తారు. ఎందుకు అని అంటే తెల్లది నీతికి, హోలీనెస్కి సాదృశ్యం. మనం కూడా పావురం వలె, నీతి వలె. యేసుప్రభు ఏమన్నాడు? ఇన్నోసెంట్ లైక్ డవ్. పావురం వలె నిష్కలంకముగా. పావురం అని అంటే నిష్కలంకము. మన జీవితం కూడా నిష్కలంకంగా ఉండాలా అని దేవుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడి కొరకు ఆల్మోస్ట్ ప్రతి సంఘము పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్ అంటారా? ప్రతి సంఘం అంటారు. ప్రతి సంఘములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో అని బ్లెస్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి కంప్లీట్గా అంగీకరిస్తారా? స్వీకరిస్తారా? పాత నిబంధనల యెహోవా దేవుడు కదా, తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు, ఎక్కడి నుండి? ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు తండ్రి అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు, సంచరిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఆదికాండం నుంచి మలాకీ వరకు. ఓకేనా? దాని తర్వాత యేసు ప్రభు రావడం జరిగింది. ఎందుకు అనంటే యెహోవా దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ. సో ఇప్పుడు మీరు ఆత్మలో ఉన్నారా, శరీరంలో ఉన్నారా? ఇప్పుడు మరి దేవుడు ఆత్మ కదా, దేవుడు ఆత్మ, మీరు శరీరం. ఎట్లా కలుస్తుంది? కలవలేం.
దేవుణ్ణి చూడాలని అంటే ఎట్లా చూడాలా? మనం కూడా ఆత్మ అయిపోవాలా. ఇప్పుడు నువ్వు చీమ ఉంది కూడా, చీమ, ఆ చీమతో మాట్లాడాలంటే నీ మాట వింటుందా చీమ? చీమ 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 అని అంటే వింటుందా? ఏం నువ్వు 10 సార్లు పిలుస్తున్నావు అంటదా? అది వచ్చి కడిసేస్తుందా కచ్చుకుమని? 10 సార్లు పిలుస్తావు నాకు చెవుడు అనుకుంటున్నావు అంటదా? అసలు వినిపిస్తుందా నువ్వు మాట్లాడేది? అది అరే రే వద్దు, అలా మొత్తం పెద్ద సముద్రం ఉంది పడిపోతామని ఇట్లా చెయ్యి పెడితే ఏం చేస్తుంది? నీ చెయ్యి ఎక్కిపోతుందా? అది పోతుందా లేదా? సో చీమకు నీ భాష అర్థం కావాలంటే నువ్వు ఏ భాషలో మాట్లాడాలా? చిమ చీమ చిమ చీమ అయిపోవాలా నువ్వు కూడా. అయిపోయి అంటే అర్థమవుతుంది. అప్పుడు అట్లనా అని చెప్పి ఇక రిటర్న్ ఇట్లా వెళ్ళిపోతుంది. కుక్కలు బాలు బాలు హాయ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ అన్నాడు. గుడ్ మార్నింగ్ ఐఎమ్ ఫైన్ అంటదా? అది బావు 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 అంటదా? ఏం చెప్పిండ్రా ఇడు అని పోతానంటది. ఇట్లా బాలు బాలు అనగానే ఇట్లా చూస్తుంది. ఏమన్నా బొక్క ఇస్తుందా, చికెన్ ఇస్తుందా, చాక్లెట్ ఇస్తా, బిస్కెట్ ఇస్తా, ఇట్లా చూస్తుంది. గుడ్ మార్నింగ్ అనగానే బాలు బాలు అంటే మళ్ళీ ఏమన్నా ఇస్తుందా, మళ్ళీ చూస్తుందా లేదా? ఏంద్రా వీడు బాలు బాలు అంటుండే, ఏం చెప్తలేడు, ఏం ఊకే పరిష్కారం అవుతుందని 4వ సారి బాలు బాలు అంటే ఏం చేస్తాడు? పోతూనే ఉంటాడు. చూడ బాలు అంటే చూడడు, నువ్వు ఏమంటే కూడా చూడడు. ఇప్పుడు బాలుతో మాట్లాడాలంటే నువ్వేం కావాలా? ఈ కుక్కలకు ఈ కొన్ని జంతువులను మనము టేమ్ అని అంటే మనం కొన్ని విషయాలలో దానికి అర్థమయ్యే సైకాలజీ, ఇట్లా బిస్కెట్ అనగానే ఇట్లా దుంకు అని అంటే అవి కొంచెం మైండ్ ఉంటుంది దాంట్లో, నేర్చుకొని నీవు చెప్పినట్టు దుంకుతూ ఉంటాయి. కానీ నీ భాష అర్థం కాదు దానికి. అది ఒక 10 సార్లు దాన్ని కొట్టి జంప్ అని అంటే దానికి అర్థం కాదు. నువ్వు కాలు పట్టుకొని ఇట్లా లేపితే అప్పుడు నువ్వు బిస్కెట్ ఇస్తావు. అట్లా ఒక 20-30 సార్లు చేస్తే నువ్వు నెక్స్ట్ టైం 30 సార్లు చేసినాక బిస్కెట్ ఇట్లా పట్టుకున్నావు అనుకో, అప్పుడు అది కాళ్ళు లేచి ఇట్లా నిలబడుతుంది. నువ్వు జస్ట్ ఇట్లా పెట్టుకొని నౌ స్టాండప్ ఆన్ యువర్ 2 legs అన్నావు అనుకో, అది నిలబడుతుందా? నిలబడదు. అది దాని భాష రాదు. దాని మైండ్లో ఫీడ్ ఎట్లా అయిపోతుంది? చేతిలో బిస్కెట్ ఉంది, అమ్మ వీడు ఇస్తలేడు రా బాయ్ బిస్కెట్, అట్లా నిలబడాలి కదా అని చెప్పి అప్పుడు ఇట్లా నిలబడితే అప్పుడు నువ్వు బిస్కెట్ ఇస్తావు. దాని మైండ్లో అట్లా ఫీడ్ అయిపోయి ఉంటుంది. అర్థమవుతుందా? ఒకవేళ సడన్గా బాలు బాలు దొంగొచ్చిండు అడిగి బో ఉరుకు అని అంటే పోతుందా? అది తెలియదు దానికి. అదే బ్లూ అన్నదనుకో, ఆడు ఉరుక్కుంటా, బాలు ఏం చేస్తుంది? అరే దొంగనా అని బ్లూ చెప్పిండు కాబట్టి వీనికి వినిపిస్తుంది. క్లోయి బౌ బౌ అని కోతులు రాగానే 5 కుక్కలు, ఆ కుక్కలకు ఎట్లా తెలుస్తుంది? కోతి వచ్చింది అని అర్థం అనమాట. వేరే కుక్కలు వాళ్ళ భాషలో కోతి వచ్చిందని అర్థం. అవి ఏం చేస్తాయి? అరే అవి ఏమో ఆడుకుంటూ ఉంటాయి, ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. 4 ఇట్లా ఫైటింగ్ చేస్తుంటుంది. ఒక్కటి చూస్తుంది గోడ మీద కోతి వచ్చిందని. ఆ ఒక్కటి ఏం చేస్తుంది? వాళ్ళ భాషలల్లో బాబా ఈ ఊ అనగానే అని చెప్పి అవి ఆడుకున్నట్టు లేచి ఇట్లా వచ్చి అవన్నీ ఉరుక్కుతాయి. కుక్క భాష రావాలనంటే మనం కుక్కతో ఉండాలా, కుక్క భాష మనకు రావాలా. ఏ జంతువు అనగాని వినాలనంటే నువ్వు కూడా వాళ్ళ ఆ జంతువు లెక్క అయిపోవాలా. మొన్న బటర్ఫ్లై వచ్చింది ఇక, అది తిరిగి 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 మనం ప్రార్థన చేద్దామని చెప్పి అందరు రిచి ఇట్లా నిలబడి ఇట్లా ప్రేయర్ చేయంగానే కళ్ళు మూసుకొని మీరు అందరు కళ్ళు మూసుకున్నారు. మరి దానికి ఎట్లా అర్థమైందో తెలియదు కానీ నా భాష అర్థమైంది. అది టక వచ్చి అది కూడా ఇట్లా తిరిగి ఇట్లా నన్ను ఫేస్ చేసి ఇట్లా కూర్చుంది. రెక్కలు చాపి ఇట్లా కూర్చుంది. మరి దేవుడు మరి దానికి ఏం చెప్పిండో తెలియదు. నేనైతే నాకు భాష అయితే రాలే, దానికి అర్థం అయినట్టుంది. అది కూడా వచ్చి మీతో ప్రేయర్ చేసింది. ప్రేయర్ అయిపోయినాక కూడా అది ఆత్మలో ఖతం అయిపోయింది. అంత పవర్ఫుల్ ప్రేయర్ చేసిరు మీరు. అరే పొమ్మంటే పోతలేదు, అది అయిపోయింది. ప్రేయర్ లేవంటే లేతలేదు. ఇక నాకు పాపం అనిపించి దాన్ని మెల్లమెల్ల ఇట్లా అని పంపించినాం దాన్ని. ఇంత పెద్ద బటర్ఫ్లై, బ్యూటిఫుల్ బటర్ఫ్లై. దేవుడు ఎవరు? దేవునితో మాట్లాడాలంటే మనం ఏముండాలా? కానీ మనం ఆత్మలేం కదా, మీరంతా శరీరంలో ఉన్నారు కదా. ఇప్పుడు దేవుణ్ణి కలవాలా అని అంటే కలవలేం. అందుకు దేవుడు ఏం చేసిండనంటే, నేను మలాకి వరకు ప్రజలు నాతో కనెక్షన్ అయితలేరు,
నాతో కనెక్ట్ అయితలేరు, నాతో కనెక్ట్ కావాలంటే నేను ఆత్మ కదా, వాళ్ళు కూడా ఆత్మ అయిపోవాలా, ఏదో ఒకటి చెయ్యాలా, ఆత్మతో కనెక్ట్ కావాలా అని చెప్పి మలాకీ వరకు పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఒక వ్యక్తిలో మాత్రం ఉన్నాడు. ఎవరది అంటే ఆ 51 సామ్ చూసుకున్న దాని ప్రకారం ఆయనలో ఉన్నదని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు, అనుకోవచ్చు. కానీ చూస్తే పాత నిబంధనల ఎవరి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసించలే. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనల జస్ట్ ఇట్లా సంసోన్ మీదకి వచ్చేస్తాడు, రాగానే మొత్తం సంసోన్ శత్రువులను చంపేస్తాడు. అది చచ్చిపోగానే మళ్ళీ సంసోను యథావిధంగా మనిషి శరీరంలా అయిపోతాడు. మళ్ళీ ఏలియా ప్రవక్త మీదకి రాగానే ఏలియా ప్రవక్త మొత్తం అందరినీ హతం చేసేస్తాడు, శత్రువులని. అట్లా మోషే మీద దేవుని ఆత్మ రాగానే మోషే ప్రవచిస్తాడు, ఆత్మ రాగానే దర్శనాలు చెప్తారు. అట్లా వచ్చి ఆయన కార్యం చేసుకొని 1/2 అవర్ 1 అవర్ 1 డే కార్యం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతుండే. ఆ రూలు లేదు. పరిశుద్ధాత్మ రావాలా అని అంటే దేవుడు రక్తమును చిందించిన తర్వాతనే పరిశుద్ధాత్మ వచ్చే రూల్ అనమాట అది. లేదంటే రాలేడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకు దేవుడు ఏం చేసిందంటే, నేను తండ్రిగా ఉన్నా కదా, ఇప్పుడు నేను కుమారునిగా శరీరం, నేను మనిషితో మాట్లాడితే మనిషి వింటలేడు, పోతూనే ఉన్నాడు. అరే వినండ్రా వినండ్రా అంటే వింటలేరు, పోతూనే ఉన్నారు. ఎందుకు? శరీరంలో ఉన్నారు, ఆయన ఆత్మ. రాత్రిపూట ఎంతమంది కనిపించినాయి దయ్యాలు? కనిపిస్తున్నాయి చాలామందికి కనిపించినాయి గతంలో, ఇప్పుడు కనిపిస్తలేవు దయ్యాలు కదా. అదే దయ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఎందుకు? అవి ఆత్మలు, అవి ఆత్మలు, దుష్ట ఆత్మలు అంటారు, అపవిత్ర ఆత్మ అంటారు కదా. ఆత్మలు కొంతమందికే కనిపిస్తాయి, ఆత్మలు. దయ్యాలు దాన్ని ఏమంటారు? అవి ఆత్మలు పీడిత ఆత్మల, పీడించే బేతాల్, అది గవి ఓకేనా. అవి తక్కువని వచ్చి కనపడవు. ఎందుకు అని అంటే, నీకు కనిపించినవి అని అంటే ఆ సమయానికి, ఆ క్షణానికి దేవుడు నీ ఆత్మీయ కనులను తెరిచినట్టు అవి నీకు కనిపించినట్టు. మళ్ళీ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత కనపోయాయి అవి. ఎందుకు? నీ ఆత్మీయ కనులు మూసిపోయినాయి. అవి ఉన్నాయా? ఉన్నాయి, కానీ నీకు కనపడవు. నీ ఆత్మీయ కనులు తెరిస్తేనే అవి కనిపిస్తాయి. ఎవరెవరికైతే దయ్యాలు కనిపించినాయో వాళ్ళ ఆత్మీయ కనులు తెరిచి మూసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు దయ్యాలు కనిపించిన వాళ్ళకు దేవుడు కనిపిస్తాడా లేదా? కంపల్సరీ కనిపిస్తాడు. అందుకే దయ్యాలు కనిపించిన వాళ్ళు యేసుప్రభు నమ్ముకుంటే నీకు యేసుప్రభు ఆత్మలు, ఏంజిల్స్ కనిపిస్తాయి. దేవుని నమ్ముకున్న వాళ్ళకు ఏంజిల్స్ కూడా ఆత్మలే. అవి ఇవి పడిపోయిన దూతలు, దేవుని కాడ ఉన్నాయి పడని దూతలు, పాపం చేసిన అపవిత్రమైన దూతలు. ఇవి పాపం చెయ్యకుండా దేవునితో ఉన్న దూతలు, పవిత్ర దూతలు, అపవిత్రమైన ఆత్మలు. ఏంజిల్స్ కూడా స్పిరిట్సే. ఏంజిల్స్కి బాడీ ఉందా? శరీరం, రక్తం వస్తుందా? ఏంజిల్స్ని కోస్తే రాదు. ఆత్మకు రక్తం రాదు, శరీరానికి రక్తం వస్తుందా? ఇప్పుడు దేవుడు ఏం చేసినానంటే, ప్రజలందరూ చచ్చిపోతున్నారు. 4000 సంవత్సరాలు అయిపోయింది, దయ్యాలు బట్టి పీడిస్తున్నాయి, రోగాలు వచ్చి పీడిస్తున్నాయి,
రోగం నుంచి స్వస్థత లేదు, దయ్యాల నుంచి విడుదల లేదు. చాలా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయి. దేవుడికి అది ఇష్టం లేక దేవుడు ఏం చేసిండనంటే, నేను రావాలా, నేను వచ్చి నా పాపం పోవాలనంటే ఏం చేయాలా? రక్తాన్ని చిందించాలా. పాపం పోవాలంటే రక్తం గార్చాలా. ఏం గార్చాలా? ఏ రక్తం గార్చాలా? మరి కోడి రక్తం ఎందుకు గారుస్తారు? మేక రక్తం గారుస్తారు. ఎందుకు గారుస్తారు? బర్రె రక్తం గారుస్తారు. గృహప్రవేశం రోజు ఏం చేస్తారు? కొత్త ఇల్లు కట్టుకుంటే మేకను 2 రోజుల ముందే మేకను తెచ్చి దాన్ని పెట్టి మేత పెడతారు. మేత పెట్టి కట్టేసి దాని రక్తము ఏం చేస్తారు? గోడలకు పూస్తారు. ఎందుకు పూస్తారు? ఆ ఇంటిలో ఏమన్నా దోషాలు ఉంటే పోతాయని. ఆ కొత్త ఇల్లు కట్టిన ఇంటిలో ఏమన్నా దయ్యములు అవి ఇవి ఏదన్నా ఉంటే, ఏదన్నా పూజలు గీజలు చేసి ఎవరన్నా ఈ ఇంటి మీద గాలి పంపించి, గాలి అంటారు కదా, గాలి అంటే దయ్యం పంపించి ఏదైనా చేస్తే, బలి చేస్తే, ఆయన బలి చేసిన ఆయన వస్తాడు, ఎవరో ఒక ఆయన. ఇప్పుడు మేక రక్తంకి అంత శక్తి ఉంటే దేవుడు ఎందుకు మనకు? మేకలను తెచ్చుకొని మేక ఇంత పవర్ఫుల్ కదా, మేక రక్తం వేసేస్తే మేకనే కూర్చొని పూజ చేసుకోవచ్చు కదా. రోజు మేకను ఎందుకు చంపారు? పాపం అది చంపే మేకను, మేక నిన్ను చంపను, నువ్వే దయ్యాలు రాకుండా చూసుకోరాదు, వస్తే ఇట్లా పొడి చేసేయి మొత్తం అని చెప్పొచ్చు కదా. దాన్ని చంపి దాని రక్తం మీద తీసుకోవాలా? దాని రక్తం అంత పవర్ఫుల్, దయ్యాలను కాపాడే అంత శక్తి ఆ మేక రక్తంకు ఉంటే, ఆ మేక బతికి ఉంటే ఇంకెంత శక్తి ఉంటుంది? ఉండాలా లేదా? చచ్చిపోయిన వాళ్ళకి ఎక్కువ శక్తి ఉంటుందా, బతికిన వాళ్ళకి ఎక్కువ శక్తి ఉంటుందా? మరి మేకని బతికి పెట్టవచ్చు కదా, కోడిని బతికి పెట్టవచ్చు కదా. దయ్యం రాగానే పొడిచేసి చెప్పొచ్చు కదా కోడిని. పాపం దాన్ని కట్టు చేసి ఒక చిన్న బాటల్, మనం సర్ది గోళీల బాటల్కి కూడా నిండదు అది రక్తం. గంత రక్తం వేసి చల్లుతారు ఇట్లా కదా. కోడి బతుకుంటేనే నేను వచ్చి పొడుస్తుంది కదా, నీ దగ్గరికి ఎవరు రాకుండా కాపాడుతుంది కదా. అర్థమవుతుందా? అదే ఎద్దు బర్రె ఉంటే, బర్రె స్ట్రాంగ్ ఉంటుంది, అది కొమ్ములు పెట్టి ఇట్లా దయ్యం రాగానే వేసి ఇట్లా కొడితే ఆడికెళ్ళి టాయిలెట్లో పడిపోవాలి, అంత పవర్ ఉంటుంది కదా బర్రెకి. మరి బర్రెని ఎందుకు వస్తారు? బర్రెకి వస్తే ఒక బకెట్ నీళ్ళు వస్తాయి, బకెట్ రక్తం వస్తుందేమో తెలియదు నాకు, నేను ఎప్పుడు టెస్ట్ చేయలే, మేబీ బకెట్ నిండి వస్తాయేమో. అదే బర్రె బతుకుంటే కాపాడుతుంది కదా. దయ్యాలు వస్తే, భూతాలు వస్తే, క్షుద్ర శక్తులు, అఘోర శక్తులు వచ్చినాయంటే కొమ్ములతో పెట్టి గిప్ప 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 గుద్దొచ్చు కదా. మొత్తం మనం దయ్యాలు రాకుండా ఒక 1000 బర్రెలను పెట్టుకోవచ్చు కదా. రాత్రి అంతా మీకు నిద్ర వస్తలేదు కదా, రాత్రిలల్లా దయ్యాలు కనిపిస్తున్నాయి, నువ్వు బర్రెల మధ్యలో వండుకొని రాగానే ఇట్లా పెట్టి ఇట్లా వేసి దయ్యంని కొట్టేస్తే వెళ్ళిపోతాయి కదా. బర్రెలను పెంచుకోవచ్చు కదా మనం, మేకలను, బర్రెలను, కోళ్ళని. హెబ్రీయులకు రాసిన పత్రిక 10 చాప్టర్ వర్స్ 4. ఏలయనగా ఎడ్ల యొక్కయు. ఎడ్లు అంటే ఏంటి? ఆవులు, బర్రెలు, ఎద్దులు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపాలను. మేకల రక్తము, ఎడ్డుల రక్తము, కోడిల రక్తము, ర్యాబిట్స్ రక్తము, పావురాల రక్తము, గబ్బిలాల రక్తము. చాలామంది మంత్రాలలో గబ్బిలాలు వాడతారు. గొర్రె రక్తము, ఇంకా రక్తాలు ఏమేమి రక్తాలు తీస్తారు కొంతమంది. ఈ ఉడుము రక్తము, పాము రక్తము, పాములు ఏమన్నా కానీ, గొర్రెలు, ఎడ్లు, ఆ రక్తం ఈ రక్తము. మళ్ళీ చదువు. గొర్రెలు, ఎడ్లు. ఏలయనగా ఎడ్ల యొక్క మేకల జంతువుల ప్రతి ఏ జంతువు, ఏ పక్షి యొక్క రక్తము పాపాలను
పాపాలను తీసివేయుట నీళ్లు గాని రక్తం గాను పాపాలను తీసివేయదు. తీసివేయుట అసాధ్యము. సాధ్యమా అసాధ్యమా? అసాధ్యము. చదువు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు రక్తము, గొర్రె బర్రె, ఆ రక్తములు ఏది కూడా పాపాలు పోవు. కానీ యేసు ప్రభు ఆయన ఎక్కడున్నాడు? ఈ లోకంలో లేడు. ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన ప్రవేశించిండు. దేవుడు యెహోవా దేవుడు యేసు ప్రభు రూపంలా ప్రవేశించినప్పుడు ఆయన మనిషి. చీమకు అర్థం కావాలంటే చీమ అయిపోవాలా, మనం కుక్కకు అర్థం కావాలంటే కుక్క అయిపోవాలా, బర్రెని అర్థం కావాలంటే బర్రె అయిపోవాలా. మనుషులకు అర్థం కావాలనంటే దేవుడు ఆత్మ, మనుషులు శరీరం. దేవుడు ఏం చేసిండంటే మనిషి లెక్క అయిపోయిండు. ఎందుకు? మనకు అర్థం కావాలని. అర్థమైందా? ఒక పెద్ద అనకొండ లెక్క వస్తే అర్థమవుతుందా నీకు? అనకొండ లాగా వస్తే నువ్వేం చేస్తావు? నేను దేవుణ్ణి ఐ లవ్ యూ అంటే నువ్వు కూర్చుంటావా? ఊరికిపోతావు. 105 ఫీవర్ వచ్చేస్తుంది అనకొండని చూడంగానే. అరే నేను నిజేసిన దేవుణ్ణి అని చెప్పి ఇట్లా 10 తలకాయలు పెట్టి అనకొండ వచ్చి అన్నదనుకో, ఉంటావా నువ్వు? హార్ట్ అటాక్ వచ్చి ఆడే చచ్చిపోతావు. దేవుడు అట్లా వస్తే డ్రాగన్ లాగా వచ్చింది అనుకో, డ్రాగన్ లాగా వచ్చి నోరు తెరవగానే ఫైర్ వచ్చేసింది అనుకో, మొత్తం ఎంటికలన్నీ పుస్తమని కాలిపోతే ఇదేం రాబాయ్ దేవుడు నీకు, అమ్మ ఇంత ఈ దేవుడు నాకెందుకు రాబాయ్ అని చెప్పి ఏం చేస్తావు? ఈమని స్విమ్మింగ్ పూల్లో డైవ్ కొట్టేస్తావు. డ్రాగన్ ఇట్లా రాగానే మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో వెళ్ళిపోతావు, కాలిపోతావు అని, నీళ్ళ లోపల ఉంటే బతుకుతామని చెప్పి. పోయిండా ఉన్నాడా ఉన్నాడు మళ్ళీ లోపల పోదా. అట్లా రాలే దేవుడు. అందుకే దేవుడు ఏం చేసిండనంటే ఆయనకు దేవుడు అసలు శరీరం, అసలు ఆయన రాలేడు శరీరంలా. మనల్ని ఎంత ప్రేమించిందంటే శరీరం లిమిటెడ్, శరీరంకి లిమిట్ ఉంటుంది. దేవుడు అన్లిమిటెడ్. ఆ అన్లిమిటెడ్ దేవుడు లిమిట్లో వచ్చేసిండు, శరీరంలో వచ్చేసిండు. చిన్న మరియా గర్భంలో చిన్నగా అయిపోయిండు. ఇంత పెద్ద సృష్టికర్త ఈ సృష్టి ఈ మన ల్యాండ్ ఇంత పెద్దగా ఉంటే, ఎగ్జాంపుల్ దేవుడు ఇంత పెద్దగా ఉన్నాడు అనుకో, మన ల్యాండ్ అంత పెద్దగా ఉన్నాడు అనుకో, ఇంత పెద్ద దేవుడు మరియా గర్భంలోకి రావాలంటే ఎట్లా మరియా ఫిట్ అవుతుందా? ఇంత పెద్ద ల్యాండ్ మరియా కడుపులా చూడు దేవుడు ఎట్లా చేసేసిండు. అంత పెద్ద దేవుడు ఏమైపోయాడు? చిన్నగా అయిపోయాడు. ఎందుకు? నేను వీళ్ళ లెక్క అయిపోవాలా, చిన్నగా నేను వారితో సావాసం ఉండాలా అని చిన్నగా అయిపోయింది. గొర్రె బర్రె ఆ రక్తము చెల్లదు, నడవదు. డ్రాగన్ గీగన్ అనకొండ 10 తలకాయల పాము పెట్టుకొని వస్తే భయపడిపోతారు. నేనే దేవుణ్ణి అని చెప్పి ఇట్లా ఎంటికలు పట్టుకొని ఇట్లా అంత తలకాయ కోసేసి ఇట్లా రక్తం గారుతుంటే నేను దేవుణ్ణి నమ్ముకో, చూసినావా తలకాయ అనంటే నమ్ముకుంటాను. చాలామంది నమ్ముకుంటారు. అమ్మ నమ్ముకోకపోతే మన తలకాయ కట్ చేసేస్తారా అని చెప్పి భయంకి చాలామంది నమ్ముకుంటారు. నువ్వు అక్కడ పోకపోతే కథం నీ బిడ్డని బలి తీసుకుంటారు, నీ బిడ్డ బలి అయిపోతుంది. నమ్ముకో అనగానే అమ్మా అని చెప్పి నమ్ముకుంటారు భయానికి. దేవుడు అట్లా చేయలే. నేనే వచ్చి చచ్చిపోతాను నీకోసం. నీకు బర్రె వద్దు, గొర్రె వద్దు, మేకొద్దు, ఆనకొండ వద్దు, పాము వద్దు, ఏమొద్దు. నేనే వచ్చి నీకోసం చచ్చిపోతా. ఎందుకంటే చచ్చిపోతేనే నువ్వు నేను ఈజీగా కనెక్ట్ కావచ్చు, సొల్యూషన్ అని చెప్పి ఆయన యేసు ప్రభు రూపం తీసుకొని చిన్నగా అయిపోయి మరియ గర్భంలో వచ్చి పుట్టి పెరిగి చచ్చిపోయింది. అందుకే సిలువ మీద ఎవరు లేరు, ఎంటీ సిలువ ఉంటుంది. ఎక్కడైనా పోతే సిలువ ఎంటీ ఉంటుంది. కొంతమంది పెట్టుకుంటారు సిలువ మీద, ఇంకా యాలాడ పెట్టి మూలలు కొట్టి యేసుప్రభుని పెడతారు. యేసుప్రభు లేడు సిలువ మీద. యేసుప్రభు చచ్చిపోలే, చచ్చిపోయిండు, లేచిండు. ఇప్పుడు ఆ కోడిని చంపేస్తే
మళ్ళీ కోడిని పెట్టి తలకాయ పెట్టి మంచిగా ఇట్లా పెట్టి లేవు అన్నట్టు లేస్తుందా? అది బర్రెని పెట్టి బర్ర కోసేసి ఒక అర్ధగంట తర్వాత, అర్ధగంట కాదు 1 minute తర్వాత మళ్ళీ తలకాయ ఇట్లా పెట్టేసి అంటే లేస్తుందా అది? ఇప్పుడు ఆ సృష్టికర్త ఆయనకు సృష్టించడం తెలుసా? సృష్టికి అయిపోతే దాన్ని రెస్క్యూ చేయడానికి తెలుసా? సో సృష్టికర్తకు తెలుసు, దేవునికి ఏం తెలుసు? నేను రావాలా, నేను చచ్చిపోవాలా? నేనే కదా దేవుణ్ణి. చచ్చిపోయి నన్ను ఎవరు చంపలేరు. ఎన్నిసార్లు వచ్చి యేసుప్రభుని పట్టుకున్నారా? పట్టుకోలే. ఆయననే చెప్పిండు యేసుప్రభు, నేను వచ్చి సొంతగా నా లైఫ్ ఇస్తా మీకోసం. నా లైఫ్ ఎవరు తీయలేరు, నేనే ఇస్తా, నేనే చచ్చిపోయి మళ్ళీ నేను రిటర్ను మళ్ళీ బతుకుతా అని చెప్పి బతికిండు. బతికిన తర్వాత ఇప్పుడు అయిపోతుందా? బతకంగానే మనం స్పిరిట్ అయిపోతామా? అప్పటి వరకు స్పిరిట్ లేడు కదా. హోలీ స్పిరిట్ మనిషిలో రాలే. హోలీ స్పిరిట్ మనిషిలో రాలే. కండిషన్ ఏంటి అనంటే, చచ్చిపోయిన తర్వాత ఆ రక్తముతో మన మీద అభిషేకిస్తే విశ్వాసముతో, అప్పుడు హోలీ స్పిరిట్ అనేది దేవుడు మనలో ప్రవేశించడం చేస్తాడు. అర్థమైందా? అందుకు దేవుడు ఏం చేసినాడంటే, ఆదాం అవ్వని క్రియేట్ చేసినప్పుడు రోజు మాట్లాడుకుంటుండే. అప్పుడు ఆదాం అవ్వ ఆత్మలో ఉండే, వాళ్ళు శరీరంలో లేరు. ఆదాం అవ్వ మహిమ గల శరీరంలో ఉన్నారు, ఈ శరీరంలో లేరు. మహిమ గల శరీరంలో ఉన్నారు. మహిమ గల శరీరం అనంటే కంప్లీట్, నీకు ఆకలి కాదు, నువ్వు ఏది కూడా నీకు అవసరం ఉండదు అనమాట. కానీ తినొచ్చు, చేయొచ్చు. ఆ మహిమ గల శరీరం ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిపోయిందో, అప్పుడు ఆ మహిమ గల శరీరము మహిమ వెళ్ళిపోయి ఓన్లీ శరీరం మిగిలింది. ఏమైంది? శరీరం మీదకి వెళ్ళి మహిమ వెళ్ళిపోయి ఓన్లీ శరీరం మిగిలింది. ఆత్మ మహిమ గల శరీరంలో, ఆత్మలో చూడొచ్చు నువ్వు. మహిమ గల శరీరంలో విజన్స్ చూడొచ్చు. మహిమ గల శరీరంలో దేవుడు ఎక్కడున్నా ఇట్లా మొత్తం ఓన్లీ స్పిరిచువల్ హెవెన్ మొత్తం కనిపిస్తుంది ఆత్మగల మహిమ గల శరీరంలో. ఎప్పుడైతే ఆదాం అవ్వ పాపం చేసిండ్రో ఆ శరీరము ఫినిష్. మహిమ గల శరీరం పోయి ఓన్లీ శరీరం మిగిలింది, మహిమ లేదు. గ్లోరీ, మహిమ అంటే గ్లోరీ, గ్లోరీ లేదు. ఓన్లీ లిమిటెడ్, శరీరంలో లిమిట్ అయిపోయింది. ఇప్పుడు ఆ శరీరంలో మళ్ళీ మహిమ గ్లోరీ రావాలా అనంటే ఏం చేయాలా? ఆ దేవుడు దిగి వచ్చి, అది చదవమ్మా మళ్ళీ, రక్తము చిందిస్తేనే. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. పాప ఏంటి? పాప పరిహార్థ బలులను, హోమాలు పాప పరిహార బలులు. హోమాలు చేస్తాం కదా మనం, చేస్తామా హోమాలు? పాప పరిహారాలు బలులు చేస్తాం కదా. అవన్నీ ఏమంటున్నాడు? పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. నేను, ఆయన చిత్తం ఏంటి? నేను పబ్లిక్, మనమంతా ఒకటైపోవాలా, అది ఆయన చిత్తం. హీబ్రూస్ 9:22. మరియు
ధర్మశాస్త్ర ప్రకారము, పాత నిబంధన ప్రకారము, ఆదికాండం నుంచి మలాకి వరకు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులు, బలులు, మేకలు, హోమాలు, యజ్ఞాలు, బలులు అన్నీ రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము చిందించకుండా పాపము క్షమాపణ లేదు. పాపం పోవాలంటే మునుగాల దాంట్లో ఉప్పల చెరువుల ఏమంటుంది గ్రంథం? ఏమంటుంది? నీ పాపాలు పోవాలంటే 10వ అధ్యాయంలో ఏమన్నది? బలులు, పశువులు, ఇషులు దేంతో కూడా నీ పాపము, నువ్వు ఎంత హోమాలు చెయ్యి, నువ్వు ఎంత ఏమన్నా చెయ్యి, పాపం పోదు. పాపం పోవాలనంటే రక్తము చిందించాల. గొర్రెలు బర్రెల రక్తం కాదు. ఎవరి రక్తం చిందించాలా? చదువు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. సింపుల్గా ఆడ మొత్తం కింద మొత్తం నెక్స్ట్ చాప్టర్ అంతా చదివితే సింపుల్గా ఈ బర్రెలు గొర్రెల రక్తం కాదు, నేనే రక్తం చిందించి మీ జీవితంలోకి వచ్చేసిన, దేవాది దేవుడే రక్తం చిందించి వచ్చేసిన అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు అది అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రక్తం వచ్చినాకనే ద్వారం తెరవబడుతుంది. రక్తం చిందించిన తర్వాతనే డోర్ ఓపెనింగ్. దేనికి డోర్ ఓపెనింగ్? మేడగదిలో వేచి ఉండండి. రక్తం చిందించిన తర్వాతనే నేను పావురం వలె నేను వస్తాను, వచ్చి మీ మీద మీలోనికి ప్రవేశిస్తాను. అప్పటి వరకు నువ్వు దేవునితో కనెక్షన్ నీకు ఉండదు. ఇప్పుడు నీలో నువ్వు దేవునితో మాట్లాడాలా అని అంటే నువ్వేమైపోవాలా? ఆత్మ అయిపోవాలా. దేవదూతలు ఎలా ఉన్నాయి? ఆత్మలు ఉన్నాయి. దయ్యాలు ఎలా ఉన్నాయి? దుష్ట ఆత్మలు, అపవిత్ర ఆత్మలు. అవునా? అవి కూడా ఆత్మలే. ఒకప్పుడు మంచి ఆత్మలు ఉండే అవి, కానీ దుష్ట ఆత్మలు అయిపోయినాయి. ఏంజల్స్ ఆత్మనే అవి కూడా. ఓకేనా? ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? నాకు ఈ ఏంజల్స్ ఉన్నాయి కదా, కానీ నాకు ఏంజల్స్ కంటే నాకంటే మనిషిని క్రియేట్ చేస్తా నేను. ఎందుకనంటే శరీరానికి పశ్చాత్తాపం ఉన్నది, ఆత్మలకు పశ్చాత్తాపం లేదు. సో ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? శరీరంలో ఎవరు నన్ను కాంటాక్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి రక్తం చిందించిన తర్వాత ఏం ఓపెన్ అయింది? మనం పరిశుద్ధ స్థలంకి వెళ్ళాలా. పరిశుద్ధ స్థలం ఎక్కడ? ఏంటి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారు? పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళాలా? పరిశుద్ధ స్థలంకి వెళ్ళాలా. పరిశుద్ధ స్థలంకి వెళ్ళాలి అని అంటే మనము క్లీన్గా ఉండాలా. క్లీన్ ఎట్లా అవుతాము? కూర్చొని హోమాలు అవి బలులు చెరువులా మునిగితే క్లీన్ కాము. దాంట్లో ఉన్న కసరంతా మన మీదకి వస్తుంది, దాంట్లో ఉన్న రోగాలన్నీ మన మీదకి వస్తుంది. క్లీన్ కాదు. క్లీన్ కావాలనంటే మనం చదువుకున్న ప్రకారము ఆ దేవాది దేవుడి రక్తమే పరిశుద్ధ పరచబడుతుంది. మనం పాట కూడా పాడుకుంటాం, ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరచబడుతుంది అని చెప్పి. ఇప్పుడు చదవరా? పరిశుద్ధ స్థలం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలము దేవుడున్న పరిశుద్ధ స్థలంకి పోలి హస్తకృతమైన
పరిశుద్ధ స్థలములలో అది క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఎక్కడ ప్రవేశించారంట? మనం గుడిలో పోయే అవసరం లేదంట, డైరెక్ట్ హెవెన్లోకి పోవచ్చు అంట. గుడిలో ముందు అందరు ఏం చేస్తుండే, పొద్దుగా లేవగానే ఒక పావురమో మేకనో తీసుకుపోయి బలి అర్పించి గుడిలో వేస్తారు, అక్కడ గుడిలో వేసి వస్తారు. ఇప్పుడు గుడికి పోయే అవసరం లేదు. ఎప్పుడైతే యేసుప్రభు రక్తం చిందించిండో ఆ రక్తం ద్వారా డైరెక్ట్గా నువ్వు పరలోకం పోవచ్చంట. అందుకే మీకు విజన్స్ వస్తున్నాయి, అందుకే మీరు ఏంజల్స్ని చూస్తున్నారు, అందుకే మీకు దర్శనాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి డైరెక్ట్ హెవెన్ నుంచి వస్తున్నాయి. అర్థమైందా? దేవుని దగ్గరికి పోవాలనంటే మనము ఎట్లా పోవాలా? స్పిరిట్లో పోవాలా. మనం శరీరంలో ఉన్నాం, కానీ దేవుడు దేనికి ద్వారం తెరిచిండు? ఆయన రక్తం ద్వారా మన ద్వారం తెరిస్తే మనము ఆ రక్తమును విశ్వాసంతో ప్రభువా అని నమ్మితే ఆ రక్తం ద్వారా మనం డైరెక్ట్గా హెవెన్కి వెళ్ళొచ్చు. స్పిరిట్లో మనం వెళ్ళిపోయి డైరెక్ట్గా యేసుప్రభుని చూసి యేసుప్రభుతో మాట్లాడి యేసుప్రభుతో సంబంధం కలిగి శక్తిని పొందుకునే సామర్థ్యం ఉంది మనకు. అందుకు ఆ రోజు నేను ప్రేయర్ చేసిన కదా, మీరు ప్రేయర్ చేసిన రోజు ఏమైందంటే దేవుడు, నాలో ఉన్న దేవుడు నా ద్వారా ఒక మనిషి కావాలి కదా. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? దయ్యం ఎవరిని వాడుకుంటుంది? సో దేవుడు నన్ను వాడుకొని మీ మీద రక్తాన్ని ప్రోక్షించి ద్వారం తెరిచి అప్పుడు ఆ మేడగదిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలలో రాగానే మీ స్పిరిట్ ఓపెన్ అయిపోయి, నేను చేయబెట్టగానే మీ స్పిరిట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆ అగ్నిని పొందుకొని చాలామంది భాషలు, పరిశుద్ధాత్మ భాషలలో మాట్లాడారు. టంగ్స్ అని అంటే పరలోక భాషలు, అవి మనకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, ఓన్లీ దేవునికి మాత్రమే అర్థమవుతుంది. పరలోకమున్న భాషలు దేవునికి మాత్రమే అర్థమవుతుంది. 1 Corinthians 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఏంటంట? శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును నా యేసయ్యా రక్తము. అర్థమైందా? ఏం చేస్తుందంట? ప్రతి ఘోరం, అసలు నువ్వు ఎంత గజ దొంగ ఉండని, దరిద్రమైన జీవితం, వ్యభిచారమైన జీవితం, ఎయిడ్స్ ఉండని, ఏ పెద్ద ఘోర పాపం ఉంటే కూడా నా యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపము నుండి కడిగేస్తుందంట. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపిని కడుగును నా యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును నా యేసయ్యా రక్తము. నీ శిక్ష, నువ్వు ఎక్కడ పోవాలా? శిక్ష నీకు ఏ శిక్ష? నీకు నరకం. ఆ నరకంలో నుండి నిన్ను ఆయన రక్తం ఇచ్చి నీకు శిక్ష పడకుండా తీసేసి నీలో ఆ రక్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన ఆత్మ ద్వారా వచ్చి పెంతెకోస్తు దినంన నీలో చేసింది.
ఇప్పుడు నువ్వు రెండు అడ్వాంటేజెస్ నీకు, రెండు అడ్వాంటేజెస్ ఏంటి? ఆత్మలో ఆరాధించవచ్చు, శరీరంలో కూడా ఆరాధించవచ్చు. శరీరంలో ఎట్లా ఆరాధిస్తాం? థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ జీసస్. తండ్రి ప్రభువా నీకే స్తోత్రాలు ప్రభువా, నీకే ఘనత ప్రభువా. ఏం చూస్తున్నావు? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ ప్రభువా. తండ్రి శరీరం చూస్తున్నా. ఏం చూస్తున్నావు చెప్పినా కదా. మళ్ళీ ప్రభువా తండ్రి హల్లెలూయా ప్రభువా నీకే మహిమ. పాప ఇక్కడ చూడు, ప్రభువా తండ్రి స్తుతించు దేవుణ్ణి, థ్యాంక్ యూ జీసస్ చెప్పు. శరీరంలో ఆరాధిస్తున్నా, నేను మాట్లాడుతున్నా, ఆమెతో మాట్లాడుతున్నా, దేవునితో మాట్లాడుతున్నా. శరీరంలా కదా, శరీరంలా డిస్టర్బ్ అవుతుంది నాకు, ఎట్లా డిస్టర్బ్ అవుతుంది శరీరంలా. అదే ఆత్మలో కళ్ళు మూసుకుంటే ఆత్మలో వెళ్ళిపోతాము. ఆత్మలు పోగానే ఏం కనిపిస్తుంది? నీ ఆత్మ కళ్ళలో ఏం కనిపిస్తాయి? దేవుడు కనిపిస్తాడు, దేవుని శక్తి కనిపిస్తుంది, దేవుని శిలువ రక్తం కనిపిస్తుంది, దేవుని అభిషేకం కనిపిస్తుంది, దేవుని అగ్ని జ్వాల కనిపిస్తూ ఉంటుంది ఆత్మలో. డిస్టర్బ్ కాదు, అందుకే కళ్ళు మూసుకోమంటాను నేను. మీరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి అని అంటే అందరు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. శరీరంలో చేస్తూ ఉంటారు. శరీరంలో చేస్తే ఇంత వస్తుంది బెనిఫిట్. ఆత్మలో చేస్తే ఎవడన్నా సావని ఏమన్నా కానీ, నేను మాత్రం చేసుకుంటా ఆత్మలో కంప్లీట్గా. నీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఆత్మలో. శరీరంలో తెలుగు అయ్యా అని చెప్పి మాట్లాడుకోవచ్చు. శరీరంకి ఏంటి లిమిట్ ఉన్నది? శరీరంకి ఏముంది? ఏం లిమిటు? కవితక్క ప్రేయర్ చేద్దాం ప్రేయర్ బుక్ తీసుకురావా, 15 నిమిషాలలో 100 ప్రేయర్ పాయింట్స్ అయిపోయినాయి. 100 ప్రేయర్ పాయింట్స్ అందరి కోసం చేసేసినాం. శరీరంలో బుక్ మొత్తం అయిపోయింది ప్రార్థన చేయడం. అది శరీరంలో ప్రార్థన చేయడం, తెలుగులో ప్రార్థన చేసినాం. అర్థమైందా? శరీరంలో ప్రార్థన చేయడం అని అంటే మొత్తం మన కోసం, మన దేశం కోసం, ఆంటీ కోసం, అంకుల్ కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తాం? 15, 20 నిమిషాలు, 30 నిమిషాలు ప్రార్థన చేస్తాం, ఫినిష్. అది శరీరంలో ప్రార్థన చేయడం. నాకు అన్నం కావాలా, నాకు బట్టలు కావాలా, ఇవన్నీ శరీరంలో ప్రార్థన చేయడం నో ప్రాబ్లం. ఆ పిల్ల చేసింది కదా, అన్నీ తినాలా ప్రభువా, బలం రావాలా ప్రభువా, మమ్మీ ఇచ్చింది అంతా చేయాలా ప్రభువా. ఏంటి? శరీరంలో ప్రార్థన చేయడం. తెలుగులో, ఇంగ్లీష్లో ఇంగులు ఆడవుడి ఆవుడి పోయి ఇంగన వందు చేచి ఎంగన పోయి, అదంతా మన భాషల్లో, మన తెలుగు, హిందీ, మలయాళం అన్ని భాషలలో మాట్లాడడము శరీరంలో మాట్లాడడం. ఆత్మలో మాట్లాడాలంటే దయ్యాలకు ఇట్లా అయిపోతుంటుంది, కింద సురుకు పెట్టినట్టు అవుతుంది దయ్యాలకి. స్టార్ట్ చేసినాం. దయ్యాలు ఏం చేస్తుంది తెలుసా? ఏంది ఏమో బల అంటున్నావు, అట్లనే అంటారా? అది చూడు, వాడు నవ్వుతున్నాడు చూపిస్తుంది దయ్యం నీకు. ఎందుకు? దానికి ఎఫెక్ట్ అయితే దయ్యానికి, కానీ నిన్ను స్టాప్ చేస్తాడు భాషలలో మాట్లాడకుండా. నువ్వు మాట్లాడుకో, తెలుగులో మాట్లాడుకో, ఇంగుడు పోయి అవుడు పోయి ఇవుడు పోయి ఫుల్ మాట్లాడు, ఏం కాదు, మాట్లాడుకో. తెలుగులో మాట్లాడు, ఏం కాదు. ఎందుకు? తెలుగులో మాట్లాడితే నువ్వేం ప్రార్థన చేసినావు వానికి, ఆమెకు రోడ్డు మీద పోయేటోని కూడా అర్థమవుతుంది. ప్రార్థన చేస్తుందా, ఈమెకు గిట్ల శోధన వస్తుందా, ఇట్లాంటి శోధన 100 పంపిద్దాం అని బయటోడు పంపిస్తాడు, నీ ఫ్రెండ్ పంపిస్తుంది, వినేటోళ్ళు అందరు నీకు అదే శోధన పంపిస్తారు. అది డిఫరెన్స్. శరీరంకి ఆత్మకు డిఫరెన్స్. దేవుడు మనల్ని ఎంత ప్రేమించిందంటే, నా బిడ్డలు శరీరంలో ఉంటే వాళ్ళు మాట్లాడితే దయ్యం వింటుంది, అలా దోస్తు వింటాడు, అలా మమ్మీ వింటుంది, వాళ్ళు వింటారు, వీళ్ళు వింటారు. కాబట్టి వీళ్ళకు నేను నా ఆత్మతో డైరెక్ట్ కనెక్షన్ కానికి ఒక ప్లాన్ చేస్తా అని చెప్పి యేసు ప్రభు, ఈ రక్తం ప్లానే పనిచేస్తుంది, ఈ ప్లాన్ తప్ప వేరే ప్లాన్ పనిచేయదు అని ఈ రక్తం చిందించిన తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే మీలో పరిశుద్ధాత్మ దేవుడు రానికి అవకాశం ఉంటుంది అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మీరు 2 రకాలుగా ప్రార్థన చేయొచ్చు. ఒకటి శరీరంగా, రెండవది దీంట్లో ఎఫెక్టివ్ ఏది?
శరీరం కూడా ఎఫెక్టివే. 80% చర్చిలు శరీరంగా చేస్తున్నారా? వాళ్ళకి జవాబు వస్తుందా? ఒక 20% 30% జవాబు వస్తుంది. ఎందుకనంటే ఆడు ఆటంకపరుస్తాడు, సాతానుడు ఆటంకపరుస్తాడు. దానియేలు ప్రార్థనను ఎవరు ఆటంకపరిచిరు? సాతానుడు. ఎందుకంటే దానియేలు అప్పుడు టంగ్స్ లేవు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యాలు వచ్చేసి ఆపేస్తే దేవుడు ఏం చేసిండు? దేవదూతలను పంపించి ఫైటింగ్ 21 days ఫైటింగ్ జరిగింది అక్కడ. అదే భాషలలో ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఇట్లా నువ్వు నడుచుకుంటా పోతేనే టక్మని హీలింగ్ అయిపోతుంది. నడుచుకుంటా పోతేనే చచ్చిపోయినట్లు లేచిపోతాడు. నడుచుకుంటా పోతేనే టక్మని మొత్తం ఫైర్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అది భాషలలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ఆదాము ఏం పొడగొట్టుకున్నాడు? ఆదాము మహిమను పొడగొట్టుకున్నాడు. నువ్వు భాషలలో మాట్లాడితే ఏమొచ్చేస్తుంది? మహిమ వచ్చేస్తుంది. నీ మహిమ వచ్చేస్తే నువ్వు చేయబెట్టి ప్రేయర్ చేసే అవసరం లేదు. నేను అక్కడ ఎవరికో ప్రేయర్ చేసిన, జస్ట్ ఇట్లా పెట్టినా, చేయబెట్టలే, ప్రభువా తండ్రి ఏం చెప్పలే, ఇట్లా అంగన ఫటాల్మని పడ్డది కింద ఆమె. ఎందుకు అని అంటే నువ్వు భాషలలో మాట్లాడినప్పుడు చేయబెట్టే అవసరం కూడా లేదు. ఇట్లా నడుస్తా ఇట్లా 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 చూస్తే ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇట్లా వచ్చి నేను యేసు నామంలో అన్నా, ఫట్ అని పడిపోయింది. ఇట్లా మెల్లగా స్లోగా పడలే. ఎందుకు? గ్లోరీ అనేది నీలో నుంచి ఇట్లా వచ్చేస్తుంది. ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంది అనుకో, చిన్న చిన్న మ్యాగ్నెట్స్ ఉన్నాయి, దగ్గర పోతేనే అంటుకుంటుంది. అదే నువ్వు పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఇక్కడ నుంచి పెట్టినావు అనుకో, ఆ స్పూన్ ఏమవుతుంది? పవర్ఫుల్ ఉంది అనుకో, ఆ స్పూను వీటికి ఇది మ్యాగ్నెట్ ఫుల్ పెద్ద మ్యాగ్నెట్. ఈ పెద్ద మ్యాగ్నెట్ స్పూన్ అంత దూరం ఉన్నది అనుకో, ఇట్లా పెట్టంగానే స్పూన్ ఏమవుతుంది? చక్కమని పట్టుకుంటుంది. దీనికి పట్టుకుంటుందా లేదా? మ్యాగ్నెట్ పోతుంది, ఆడికి పోదు. మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టేస్తే చాలు, అదే ఇట్లా వచ్చేస్తుంది. కొంతమంది పేపర్ కింద ఇట్లా మ్యాగ్నెట్ తిప్పుతూ ఉంటారు, మట్టి వేసి దాని మీద ఇట్లా 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 కింద తిప్పుతుంటే మీదేం తిరుగుతుంటుంది? అది గ్లోరీ దానికంటే చాలా పవర్ఫుల్. దేవుని గ్లోరీ నువ్వు ఇట్లా పోతుంటేనే దయ్యాలు, భూతాలు, వేదాలుడు, మాంత్రికులు అందరూ ఉరికిపోతూ ఉంటారు. అది దేవుడు నిన్ను 2x పవర్ఫుల్ చేసిండు. సాతాను నిన్ను చూసి ఏం చేస్తుంది తెలుసా? అబ్బా అరే నాకు కూడా ఈ శరీరం ఉంటే ఎంత బాగుండే, ఆ శరీరం కావాలా నాకు, ఈ శరీరం ఉంటే ఎంత బాగుంటుంది, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసుకుంటారు, పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తే ఎట్లా మంచి ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ నేను పొడగొట్టుకున్నాను, కానీ నాకు ఆ ఫీలింగ్ కావాలా అని ఏం చేస్తుంది? రాత్రి వచ్చి, బిడ్డ అమ్మమ్మ నోరు తెరువు బిడ్డ, నీకోసం మంచి లడ్డు తెచ్చిన, నోరు తెరువు అని ఇదన్నీ ఆత్మలో జరుగుతుంది. నువ్వు పండుకున్నావు అనుకుంటున్నావు. దేవుడు దేని ద్వారా మాట్లాడతాడు? కళల ద్వారా కూడా మాట్లాడతాడు. బైబిల్ చెప్తుంది కదా. సాతాను కూడా ఏం చేస్తాడు? కళలను వాడతాడు. అప్పుడు నువ్వు శరీరంగా పండుకొని ఉంటావు, నీకు తెలియదు ఏమవుతుందని. ఆత్మ నీది ఆన్ ఉంటుంది. ఆత్మ ఎప్పుడు వండుకోదు. ఆత్మకు రెస్ట్ కావాలన్నా, నిద్ర కావాలన్నా అవసరం లేదు. వాడేం చేస్తాడు? రాత్రి దయ్యం వస్తాడు. ఏ రూపంలో వస్తాడు? అమ్మమ్మ బిడ్డ ఇగో నీకు తలకాయ కూర చాలా ఇష్టం కదా, ఇగో తలకాయ కూర తెచ్చిన అని ఏం చేస్తుంది? ఆత్మలో నీ లోపలికి రావాలా, అది నీ లోపలికి శరీరం కావాలా. దానికి దయ్యాలకు శరీరం అంటే చాలా ఇష్టం. అందుకే వాడు ఏం చేస్తాడు? నీ శరీరంలో ఎంటర్ కానికి నీ ముందు ఏం పెడతాడు? యూట్యూబ్. ఏం పెడతాడు? సార్ నువ్వు ఇప్పుడే లడ్డు అన్నావు సార్, నువ్వు లడ్డాన్ని మళ్ళీ మార్చేసినావు సార్. ఆడు లడ్డు కూడా పెడతాడు యూట్యూబ్లో. తినుకుంటా పక్కకు లడ్డు 2 పెడతాడు. లడ్డు తినుకుంటా డబల్ ఎంటర్ అవుతాడు. ఆడు
లడ్డుతోని కళలు ఎంటర్ అవుతాడు, యూట్యూబ్లో కూడా ఎంటర్ అవుతాడు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎట్లా ఎంటర్ అవుతాడు వాడు? డైరెక్ట్ ఎంటర్ కానికి లేదు. వాడు నీ నోటి ద్వారా, నీ కన్ను ద్వారా, నీ చెవు ద్వారా, నీ ఫీలింగ్. కొంతమంది పండుకొని ఉంటారు. పండుకొని ఉండగానే సడన్గా ఎవరో ఇట్లా 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 పెట్టినట్టు అనిపిస్తుంది. తక్కువని లేచేస్తావు. ఎవరు పెట్టిన చెయ్యి, ఎవరు నొరిడా అంటే రాత్రి చీకటి. కొంతమందికి ఇట్లా చెయ్యి మీద ఇట్లా ఇట్లా అంటారు. ఇట్లా ఇట్లా వచ్చి ఎవరో ఇట్లా 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 రాసినట్టు అవుతుంది. ఇట్లా అని ఇట్లా చేయి పెట్టినట్టు అవుతుంది. రాత్రి ఇట్లా పండుకొని ఉంటారు. మీరు పండుకొని ఉంటారు. కొంతమంది లేవరు, కొంతమంది సడన్గా లేచిపోతారు. కొంతమంది లేవకుంటే ఏమవుతుంది, వాళ్ళు ఎవరు అని అంటే యూట్యూబ్లో ఎక్కువ ఉన్నోళ్ళు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉన్నోళ్ళు, సీరియళ్ళు, షికారులు, డర్టీ జోక్స్, డబుల్ మీనింగ్ గేమ్స్, అవిట్లలో ఎక్కువ ఉన్నోళ్ళు లేవరు నిద్రకెళ్ళి. దేవుణ్ణిలో ఆశ, ఆకలి, దాహం ఉన్నోళ్ళు ఇట్లా రాగానే ఠక్మని లేచిపోతారు. లేచి చూసి యేసు నామంలో, యేసు రక్తంలో కొట్టేస్తున్నాను నేను, అది సాతాను శక్తులరా, యేసు నామంలో నేను దాన్ని రిసీవ్ చేయను ప్రభు అని చెప్పి అప్పటికప్పుడు ప్రార్థన చేస్తారు లేచి. ఎప్పుడైతే నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటావో, పాపంలో మునిగిపోయి ఉంటావో, పాపంలో స్ట్రాంగ్గా ఉంటావో, ఆ దయ్యాలు మిమ్మల్ని వదలొద్దు అని చెప్పి రాత్రిలలో వచ్చి మీ నిద్రలో మీరు ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లెవరిగా ఈ పాపంలో మునిగిపోయి ఉన్న వాళ్ళు లెవరు అట్లనే ఎంజాయ్ చేస్తుంటారు. అది వచ్చేస్తుంది టక్కుమని లోపలికి దూరేస్తుంది. దూరేసిన తర్వాత మీ అమ్మమ్మ లాగానో మీ నాయనమ్మ లాగానో వేషం వేసుకొని వస్తుంది. అది అట్లెట్లా వేస్తారు సార్ వేషం? మా అమ్మమ్మ నాయనమ్మ, మీ అమ్మమ్మ పుట్టక ముందు నుంచే ఆ దయ్యం ఉన్నది. మీ అమ్మమ్మ ఎట్లుంటుందో, మీ అమ్మమ్మ ఏమేమి మాట్లాడిందో, మీ అమ్మమ్మ నీకు ఏం తినిపించిందో రోజు చూసింది. అది మీ అమ్మమ్మ చచ్చిపోయినా కూడా అది చచ్చిపోదు. అది ఆత్మలు చస్తాయా? సావవు. ఆత్మలకు సావు లేదు. ఆత్మలకు సావు లేదు. అందుకు వాడు చాలా పెద్ద దయ్యం అనమాట. స్టార్టింగ్ నుంచి ఉన్నాడు వాడు. మీ 100 తరాలు, ఎన్ని తరాలు ఉన్నాయో అన్ని తరాల నుంచి చూస్తూ ఉన్నాడు. మీ తాత, మీ ముత్తాత, మీ ముత్తాతలు అంతా స్టడీ చేసుకుంటా ఒక్కొక్క ఇంటికి, ఒక్కొక్క వంశానికి కొన్ని దయ్యాలు ఉంటాయి. ఒక్క ఫ్యామిలీకి గిన్ని దయ్యాలని స్టార్టింగ్ నుంచి ఉంటాయి. అవే దయ్యాలు పీక్తా ఉంటాయి. మీ ముత్తాతను చంపేసినాయి కావే, మీ తాతను చంపేసినాయి కావే, మీ నాయనని చంపేసినాయి కావే, అదే స్టోరీ నడుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు మంచి అడ్వాంటేజ్ ఇచ్చిండు. తెలుగులో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి అడ్వాంటేజ్ ఇచ్చిండు. ఇంకొక అడ్వాంటేజ్, సాతానుకి అర్థం కాని భాష, నీకు అర్థం కాని భాష, ఓన్లీ దేవునికి అర్థమయ్యే భాష నీకు ఇచ్చిండు. అది ఇప్పుడు చదవాలి. ఇప్పుడు చూడు ఏమవుతుందో నేను చెప్పేది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైనవి మీరు కోరుకోవాలంట. ఈ శరీరం కోరుకుంటుంది. ఈ శరీరానికి చాలా కోరికలు ఉంటాయి. సో ఏమంటున్నాడు, మీరు ఆత్మనే కాదు శరీరంలో కూడా కోరుకోండి అంటున్నాడు. ఆత్మ సంబంధమైన కోరుకొని ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు, భాషలు టంగ్స్తో మాట్లాడేవాడు మనుషులతో కాదు, నీ ఫ్రెండ్తో, నీ మమ్మీతో, మీ అంకుల్తో, దయ్యాలతో కాదు, కానీ దేవునితో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా! ఎవరితోని? అసలు ఎవ్వనికైనా అధికారం ఉందా దేవునితో మాట్లాడడానికి? నిన్నెంత ప్రేమించి దేవుడు సిల్వర్ రక్తం ఇచ్చి నీకు, బిడ్డ నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా, నువ్వు నాతో మాట్లాడు, ఇక బట్టు టంగ్స్ అని చెప్పి, ఆ టంగ్స్ ఏమవుతుంది? ఎవరితో మాట్లాడినట్టు? దేవుడితోనా దయ్యాలతోనా? చాలామంది అంటారు టంగ్స్ మాట్లాడితే మీరు అంతా దయ్యాలతో మాట్లాడతారని. అది ఏమంటుంది వాక్యమాట? దేవుడితో అంటుందా దయ్యాలతో అంటుందా? దయ్యాలు వచ్చి డిస్టర్బ్ చేస్తాయి దేవునితో మాట్లాడకుండా, దేవుని మాటలు వినకుండా.
డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాక కూడా అవి డిస్టర్బ్ చేస్తాయి. చేయమనుకుంటున్నావా? శరీరంలో ఉన్నాం కదా, శరీరంలో డిస్టర్బ్ చేస్తుంది మిమ్మల్ని, ఆత్మలో డిస్టర్బ్ చేయనీకి ఉండదు. ఎందుకంటే ఆ ఆత్మ దేవుని ఆత్మ కనెక్ట్ అయిపోయింది యేసు రక్తం ద్వారా. आत्मा के संग, आत्मा के संग, आत्मा के संग तेरी जय जयकार, दूतों के संग, दूतों के संग, दूतों के संग तेरी जय जयकार. ఎట్లా ఎట్లా చేయొచ్చు? ఆత్మకే సంగ్ అంటే ఆత్మ తోడు మనము ఏదన్నా చేయొచ్చు. శరీరంలో డిస్టర్బెన్సు, శరీరంలో ప్రాబ్లము, శరీరంలో శోధన, శరీరంలో తెలుగు ప్రార్థన అన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఎవ్వరికీ అర్థం కాదు. మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. దేవునితో మాట్లాడుచున్నారు. మనుషుడెవడును? అందరు మనుషులు వినండి. భాషతో మాట్లాడువాడు మనుషుడెవడును గ్రహింపడు గాని. మీకు ఎవ్వరికి అర్థం కాదు. నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు. నువ్వు మాట్లాడితే ఆమెకు అర్థం కాదు, ఆమె మాట్లాడితే ఈమెకు అర్థం కాదు, వీళ్ళు నాకు కూడా అర్థం కాదు. నాకు ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ ఉంటే దేవుడు రివీల్ చేస్తే అర్థమవుతుంది. అది వేరే, తర్వాత చెప్తాను నేను అది. ఓకే, అర్థం ఎప్పుడవుతుంది అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ వేరే గిఫ్ట్. అది వచ్చిందని అంటే అర్థమవుతుంది. మళ్ళీ ఇది మాత్రము పర్సనల్ టంగ్స్. దీనికోసము ఎవ్వరు మనుషులు దీనిని గ్రహింపరు కానీ ఎవ్వరికి తెలియదు. మీరు ఎవరన్నా మాట్లాడుకోవచ్చు. శరీరంలో సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా. ఎందుకనంటే టంగ్స్ మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడుతున్నా నాకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి 2 బెనిఫిట్స్. టంగ్స్లో మాట్లాడినప్పుడు దేవునితో మాట్లాడచ్చు, సేమ్ టైం శరీరంలో కూడా మాట్లాడుకోవచ్చు. టంగ్స్లో మీరు ఎప్పుడైతే మాట్లాడతారో ఏ మనిషికి అర్థం కాదు, కేవలం దేవునికి. ఆ దేవునితో నువ్వు సీక్రెట్స్, మిస్టరీస్ మాట్లాడతాను. ఆ మిస్టరీస్ ద్వారానే నీ జీవితం మారిపోతుంది. చదువు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. టంగ్స్ మాట్లాడితే ఏమవుతుందంట? క్షేమాభివృద్ధియు. క్షేమం ఉండాలా మీరు? క్షేమాభివృద్ధి అని అంటే బలం వస్తుంది. క్షేమంగా ఉంటావు, నీకు క్షేమం జరుగుతుంది. తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? తెలియకుండానే జరుగుతుంది. ఎందుకు? నువ్వు టంగ్స్లో మాట్లాడినప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. దేవుడు టక్మని చూసి క్షేమంగా పెట్టాలి వాళ్ళని, ఏ కీడు రావద్దు, ఏ ప్రాబ్లం రావద్దు అని చెప్పి దేవునితో నీ ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా 2 ఆత్మలు, దేవుని ఆత్మ నీలో, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ ద్వారా నీ శరీరం నోటి ద్వారా దేవుని ఆత్మతో మర్మాలు పలుకుతా ఉన్నావు. దాని తర్వాత 1 క్షేమం అవుతుంది, హెచ్చరికయు. 2 హెచ్చరికయు. రేపు పొద్దుగాల 9:30కి ఆడ ఇట్లా కాబోతుంది, నీకు ఈరోజు ఇది కాబోతుంది, ఆడికి వెళ్ళకు. ఏంటి? సడన్గా తలంపు వచ్చేస్తుంది అది చెయ్యొద్దు అని. సడన్గా మీ మమ్మీకి సడన్గా దేవుడు ఏదో చూపించేస్తాడు, ఏదో అయినట్టు. నువ్వు ఇక్కడే ప్రేయర్ చేస్తావు, ప్రేయర్ చేసి దాన్ని కొట్టేస్తావు. హెచ్చరిక చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు టంగ్స్లో మాట్లాడినప్పుడు క్షేమమవుతుంది, నీకు హెచ్చరిక ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఇంకోటి ఆదరణ. ఏంటి? ఈ 3 కార్యాలు జరుగుతాయి. నీకు ఆదరణ కావాలనా? కౌన్సిలర్ ఆదరణ అంటే నీ పక్కకు వచ్చి కూర్చుంటాడు, దయ్యాలు రాకుండా నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, కాపాడుతాడు, ఆదరిస్తాడు, కౌన్సిల్ చేస్తాడు, బ్లెస్ చేస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో ఎంకరేజ్ చేస్తాడు, నీకేం కావాలనో అవన్నీ సహాయం చేసి నడిపిస్తాడు. ఆదరణకర్త. ఆదరించు నీవే, అవునా? యెహోవా కాదా?
ఉత్త పాటలు పాడుతూనే ఉంటారా మీరు? నడిపించినా లేదా? నీకు ఆదరణ లేకపోతే, నీ మమ్మీకి డాడీకి ఆదరణ లేనప్పుడు, నీకు ఏ దిక్కు లేనప్పుడు, నిన్ను అంత ప్రేమించి యేసుప్రభు తెలవక ముందు నుంచే నిన్ను పట్టుకొని ఇక్కడ తెచ్చి నీకు యేసుప్రభు గురించి తెలవాలని చెప్పి, ఇగో నేనే నిన్ను ఇక్కడ తెచ్చిన అని చెప్పి దేవుడు ఆదరిస్తాడు నీకు.